ఆ పంక్చువాలిటీ ఎప్పుడు వస్తుంది అంటే మనం ప్రతి సెకండ్కి టైము విలువ ఇచ్చినప్పుడు వస్తుంది. 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరు 2 కళ్ళ లాంటి వాళ్ళు కదా. వాళ్ళు ఎందుకు అన్నేళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అన్నన్ని సినిమాలు ఎందుకు చేశారంటానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను, నాతో జరిగినవి. ఎన్టీ రామారావు గారికి నేను సినిమాల్లో యాక్ట్ చేయలేదు, కానీ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళకి అన్ని ఫిలిమ్స్ నేనే చేశాను. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ప్రదీప్ గారు ఆయన మాట్లాడేవాడు నాతోటి. అలా ఓ రోజు రాత్రి ఇట్లా 9-9:30 కాల్ చేశాడు మా ఇంటికి. రేపొద్దున పెద్ద ఆయన మిమ్మల్ని కలుస్తారట, 5 o'clock రమ్మన్నారు, ఏదో ఫిలిం కావాలటని. నేను నైట్ అంతా పనిచేసి 3 o'clock ఇంటికి వచ్చి స్నానం చేసి వర్షం పడుతుంటే కరెక్ట్ 5 o'clockకి హ్యాబిట్స్లో ఆయన ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నారు. 5:02 2 నిమిషాలు లేటుగా ఆయన రూమ్లోకి ఇట్లా తలుపు తీసుకుని లోపలికి వెళ్తే ఇలా చూశారు ఎన్టీ రామారావు గారు. ఏం బ్రదర్, నా జీవితం నుంచి 2 నిమిషాలు దొంగలిచ్చావన్న. లుక్ ఎట్ దట్. నా జీవితం నుంచి 2 నిమిషాలు దొంగలిచ్చావు అని చెప్పాడు. మన జేబులోంచి 200 దొంగలిచ్చినట్టు ఆయన విలువైన సమయాన్ని నేను 2 నిమిషాలు దొంగలిచ్చాడు. అప్పటి నుంచి అనుకున్న జీవితంలో ఇది కాదు అని. నెంబర్ 2 ఇన్సిడెంట్, అక్కినేని నాగేశ్వరరావు గారితో మట్టి మనిషి అనే సీరియల్ తీశాను. నేనే ప్రొడ్యూసర్ డైరెక్టర్ని 2000 సంవత్సరంలో. మేము రాజమండ్రి అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నాం. పొద్దునే నా కడియన్స్ మార్కెట్ దగ్గర మార్నింగ్ 7 o'clock నుంచి 9 దాకా మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. 150 మంది జూనియర్ ఆర్టిస్టులు, రోడ్డు పక్కన సీన్లు, అందులో సీరియల్కి చాలా పెద్ద బడ్జెట్. భయపడుతూ రాత్రి నాగేశ్వరరావు గారు చెప్పాను, మార్నింగ్ 6 o'clock బయలుదేరాలి సార్, విత్ మేకప్ మీరు నేను, అందరినీ పొద్దు మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు, మన ఇద్దరు నా కారులో వెళ్దామని చెప్పాను. ఎన్నింటికి అన్నారు? 6 సార్ అన్న. ఓకే అన్న. నేను 5కి అందరినీ పంపించి నేను స్నానం చేసి షూలు వేసుకుంటున్నాను. ఇంకా 6 minutes ఉంది. కింద ఆనంద్ రీజెన్సీ రాజమండ్రి నుంచి రిసెప్షన్ వాడు ఫోన్ చేసి పెద్ద ఆయన కిందకు దిగిపోయి వెయిట్ చేస్తున్నారంటే అన్న. 6 o'clock 79 ఏళ్ల వయసు నాగేశ్వరరావు గారికి మేకప్ వేసుకుని కాస్ట్యూమ్ వేసుకుని రిసెప్షన్ లో ఒక్కడేలా మునిలో కూర్చుని ఉన్నాడు ఆయన. ద వాల్యూ ఆఫ్ టైం, ద వాల్యూ ఆఫ్ టైం గుర్తుపెట్టుకోండి. మనకి ఎవడైనా అరగంట టైం ఇస్తే అరగంటే మాట్లాడాలి, గంట టైం ఇస్తే గంటే మాట్లాడాలి, గంటన్నర టైం ఇస్తే గంటన్నర మాట్లాడాలి. ఎంత టైం ఉందో అంతే మాట్లాడాలి తప్ప మనకు అవతల వాడు వింటున్నాడు కదా అని మనం మాట్లాడుకోండి.